కూడా పేరు పేరున మరి కార్యక్రమాలకు అన్నిటికీ ఈ డెవలప్మెంట్లో భాగస్వామ్యం కావాలని మరి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన గ్రామ ఉప సర్పంచ్ శైలజక్క గారిని 2 నిమిషాలు స్పందించాల్సింది కోరుతున్నాను. అందరికీ ముందుగా ఏ శుభాకాంక్షలు. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు, ఇక్కడ వచ్చిన గ్రామ సర్పంచ్ గారికి, రామచంద్రన్న గారికి, సీనన్న గారికి, కాంగ్రెస్ యూత్ సంఘం భాస్కర్ గారికి, వార్డ్ మెంబర్ గీతా గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులు ఎంతో చక్కగా డ్యాన్స్ చేస్తుంది. స్కూల్లో మంచిగా డ్యాన్స్ చేస్తే స్కూల్లో కంప్లీట్ ఉండాలి, అది గుర్తొస్తుంది. పిల్లల భవిష్యత్తు మంచిగా మీరు చూస్తున్నారని అనుకుంటున్నా. మీకు ఏ సహాయం కావాలన్నా నేను ముందుండి చేస్తా, మిమ్మల్ని సంప్రదించాలి. అది ఇంటర్నెట్ కన్నడగా నేను కూడా నా తరఫున 5,000 ఇవ్వడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అక్క. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ స్కూల్ డెవలప్మెంట్లో మరి మీ పాత్ర ఇదే విధంగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి మనకు వచ్చినటువంటి అవకాశము ఇప్పుడు సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, మరి ఏ అవకాశం వచ్చినా మరి ఈ టర్మ్ తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే మరి ఖచ్చితంగా ఈ గ్రామానికి, మీరు ఉండేటువంటి ప్రాంతానికి మరి మేలు చేసినట్లుగా ఖచ్చితంగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. ఎందుకంటే అందరూ పుడతాము, చస్తాము, కానీ పుట్టడానికి చావడానికి మధ్యలో మనం ఎట్లా జీవించినాం అనే దాన్ని బట్టి మన తర్వాత మనల్ని గుర్తించుకోవడం జరుగుతుంది. మనం పోయిన తర్వాత మన పేరు మాట్లాడితే అదే నిజమైన అమరత్వం. అమరత్వం అంటే మళ్ళీ ఎప్పుడు జీవించి ఉండడం కాదు. మనం చేసిన కార్యక్రమాలు మన మరణానంతరం కూడా మన గురించి మాట్లాడేటట్టు ఉండడమే మరి నిజమైనటువంటి మన జీవితానికి సార్థకత. కాబట్టి సో అట్లాంటి జీవితాన్ని మరి సార్థకత చేసే విషయంలో మనందరం టీచర్లుగా, మేము ప్రజాప్రతినిధులు, మీరు ప్రతి ఒక్కరు యువజన సంఘాలు ఎవరెవరి పాత్ర వాళ్ళందరూ కూడా పోషించాలని మరి రిక్వెస్ట్ చేసుకుంటూ మన గ్రామ ప్రథమ పౌరుడు మరి సీనన్న గారికి ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా, అదేవిధంగా మరొకసారి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నాను. యూపీఎస్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ గారికి, మరియు అదేవిధంగా మరి దాదాపుగా వెంకటేషు అనే పేరు ఇక్కడ ఈ మండల్లో మరి వినబడబట్టి దాదాపు 7-8 సంవత్సరాలు అవుతుంది. ఈ స్కూల్ను ఈ పిల్లలు రావడానికి కానీ, పిల్లలు ఇంత యాక్టివ్గా మూమెంట్ కావడానికి కానీ మరి ప్రతి ఒక్క కార్యక్రమంలో వెంకటేష్ పాత్ర ఎంతో ఉంది, చెప్తుంటే వింటున్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మరి అందరు కూడా సహాయ సహకారాలు ఇంతకుముందు అందించినటువంటి మరి రామచంద్రయ్య, శ్రీనివాసులు గారికి, మరి కుర్మయ్య గారికి, మరి అందరికీ ఇక్కడ వచ్చినటువంటి యూత్ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ భాస్కరు మరియు శ్రీనివాసులు గారికి, మరి మామిళ్ళపల్లి ఉప సర్పంచ్ సైదుల్ గారికి, మరి ఇప్పుడే మరి 5,000 డొనేషన్ చేసినటువంటి వెంకట శైలజ మేడం గారికి, మరి అంబేద్కర్ యువజన సంఘం ప్రెసిడెంట్ కుర్మయ్య గారికి, మాజీ ఎంపీటీసీ రామచంద్రయ్య గారికి, మరియు సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాసులు గారికి, వార్డు నెంబర్ గీతా గారికి, మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి పిల్లల పేరెంట్స్ అయినటువంటి వాళ్ళ తల్లులు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ పిల్లల డ్యాన్స్ చూసి మరి తిలకిస్తూ ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి ఈ స్కూల్ను ఇంత డెవలప్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి వెంకటేష్ను నేను ఫస్ట్ ఎక్కువ అభినందించేది. ఎందుకంటే ఏ ఒక్క విషయం మేము టీచర్లతో కొంచెం పంచాయతీ, మా ఫ్రెండ్స్ల దగ్గర పంచాయతీ వచ్చినప్పుడు మీ మీద మీకే నమ్మకం లేదు, మా పిల్లల్ని ఎందుకు తోలుతామని మీ స్కూల్కి అని అన్నాం. అంటే మా మీద మాకే నమ్మకం లేదని ఇక్కడ నిరూపించింది ఒక వెంకటేష్ మాత్రమే. ఆయన పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ చదివించి మన పిల్లలను కూడా ఈ స్కూల్కి వచ్చేటట్టు చేసిండు. మరి
తమ్ముడు చాలా యాక్టివ్ గా మూమెంట్ అవుతున్నాడు. ఎందుకు అవుతున్నాడు అంటే ఆయన ఒక మన సామాజిక వర్గానికి చెందినవాడు. మనలో భాగం, మన కష్టాలు, మనకున్న బాధలు చిన్నప్పటి నుంచి చూసి అమ్మ నాయన కష్టపడుతుంటే చూసినోడు కాబట్టి మరి మన పిల్లలు కూడా ఇక్కడ చదివించుకుంటే మరి నా పిల్లలు చూసి కూడా వాళ్ళ పిల్లలు తోలుతారని తోలి మరి 20 మంది ఉన్న పిల్లల్ని ఈరోజు 75 మందికి తీసుకొచ్చింది. మరి ఈ స్కూల్ను ఇంత డెవలప్ చేసిండు కాబట్టి మరి ఆయనకు కూడా ఒక ప్రమోషన్ వచ్చింది. మరి ఆ ప్రమోషన్లో కూడా ప్రతి విషయంలో మరి పాల్పంచుకొని ప్రతి ఒక్కదాన్ని విజయవంతంగా నడిపించే శక్తి సామర్థ్యం ఉంది ఈ తమ్మునికి. మరి ఈ యొక్క మరి మేము సర్పంచ్ అయ్యి కూడా 22 తారీఖు ఒక నెల అయింది. మరి మీకు మీకు ఏ ఒక్క ఇబ్బందులు ఉన్నా ఏదున్నా ఇక్కడ స్థలం కొంచెం తక్కువ ఉంది సార్ ఇందాక చెప్పిండు. లాట్రిన్ బాత్రూమ్లకు తగ్గ ఇబ్బంది ఉంది సార్, కొంచెం పిల్లలకి ఇబ్బంది అవుతుందని. ఆ ఇంతకుముందు ఒకటి బాత్రూమ్ కట్టి ఉన్నారు మొన్ననే అచ్చిరెడ్డి అనంతరెడ్డి. ఈ వాటర్ ట్యాంక్ ఇది చేసిండ్రు. మళ్ళీ ఇంకా ఏమైనా స్థలం ఇక్కడ ఉంటే లాట్రిన్ బాత్రూమ్ ఏర్పాటు చేద్దాం. స్కూల్ కూడా సరిపోతలేదంటే పైన ఏర్పాటు చేద్దాం. ఏఈని వాళ్ళని పిలిచి ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా నిధులను పెట్టించుకొని చేయవలసిన బాధ్యత ఉంటుంది. గ్రామ పంచాయతీకి వచ్చే పైసలతో అయితే దీంట్లో చేయడానికి ఏంది ఉండదు. మీకు వచ్చేటివి ఏమన్నా ఉంటే మీకు ఈ కల్చరల్ ప్రోగ్రాంలు, జెండాలు, కాగితాలకు దీనికి అతికించుకోవడానికి దీనికి దానికి సరిపోవచ్చు. మరి ఇందాకనే అన్నారు కదా ఈ కంప్యూటర్ది ఉంది అని, దానికి రామచంద్ర 5,000 ఇచ్చాడు. మరి శైలజ కూడా 5,000 ఇచ్చింది. ఇంకొక 10,000 నేను ఇస్తా అని ఏదన్నా ఉంటే ఖచ్చితంగా ఈ లాట్రిన్ బాత్రూమ్లు నేను ఈ ఈజీఎస్కి వెళ్ళన్నా ఎట్లన్నా పెట్టి ఏమన్నా చేసి దీన్ని లాట్రిన్ బాత్రూమ్లు ఏర్పాటు చేసుకుందాం సార్. మరి ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నా ఏమున్నా మాకు చెప్పండి, మేము చేస్తాం. ఇంకొకటి ఇక్కడ నీళ్లు వాళ్ళ బజార్ పోతున్నాయని అన్నారు. దాన్ని ఏడాలో ఏం చేయాలో నాకు ఒక కంప్లైంట్ కూడా వచ్చింది. మన నీళ్లు ఆ నీళ్లు కూడా ఏర్పాటు చేద్దాం, ఎక్కడన్నా పోయేటట్టు చేద్దాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న పిల్లలు, చదువుకున్న పిల్లలకు వాస్తవంగా ప్రతి ఒక్కరికి గురుకులాలల్లా ఇక్కడ మన స్కూల్ నుంచి ఎక్కువ మందిని పంపించడం జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా సారులకు మేమే సన్మానం చేయాలి. ఎందుకంటే మా పిల్లల మీద మీరు ఇంత శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నందుకు. మరి 5 గంటలకు వచ్చి పిల్లలు కానీ మీరు కానీ ఇప్పటి వరకు ఇక్కడనే ఉండి ఈ కార్యక్రమాన్ని చేపిస్తున్న మీ అందరికీ పేరున మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుతూ ఈ అవకాశం ఇంతటితో ముగిస్తున్నాం. మాకు ప్రత్యేకంగా ఇప్పుడు నాగర్ కర్నూలులో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుని ఎన్నుకుంటారు సార్. మేము పోవాలి, అందుకనే కొద్దిగా తొందరగా పోవాలని అనుకుంటున్నాం. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ అన్న. మరి ఖచ్చితంగా మరి ఈ సమస్యను మీ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే మరి మీరు అందరూ కలిసి 20,000 రూపాయలు అందించి కంప్యూటర్ ల్యాబ్ని మరి పునః ప్రారంభం చేయడానికి మీరు సహకరించినటువంటి అందరికీ కూడా రామచంద్రన్న గారికి కానీ, అదేవిధంగా శైలజక్క గారికి కానీ, శ్రీరణ గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నా. సో ఖచ్చితంగా మీ యొక్క కృషి ఈ పాఠశాలలో భవిష్యత్తులో ఉండాలని, ఈ స్కూల్ బాగుపడితే మన సమాజం బాగుపడుతుంది కాబట్టి మీరు కృషి చేయాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కుల ద్వారానే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం డెవలప్ చేసుకోవాలని మిమ్మల్ని మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటూ మరి తొందరలోనే 10 నిమిషాల్లో కార్యక్రమం అయిపోతుందన్నా. కాబట్టి ఇప్పుడు భాస్కర్ బ్రదర్ గత ప్రోగ్రాంలో కూడా మా యూత్ కాంగ్రెస్కి వెళ్ళి మేము కొన్ని ప్రకటించడం జరిగింది. 10,000 ఇస్తా అని చెప్పినాం. మీరు అంటే ఏదైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము ఆ ప్రోగ్రాంలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మేము ప్రకటించినప్పటి నుంచి ఏ రోజు కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు, ప్రోగ్రామ్స్ కూడా మాకు ఇవ్వలేదు. కాబట్టి మాకు రోజు కార్యక్రమాల్లో ఉండి మర్చిపోయినాం. ఖచ్చితంగా ఈసారి ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మా యూత్ కాంగ్రెస్ టీంను మొత్తం తీసుకొచ్చి మీకు ఇప్పించే బాధ్యత నాది. థ్యాంక్ యూ బ్రదర్. మరి 10,000 రూపాయలు అనౌన్స్ చేసినందుకు ధన్యవాదాలు. నిజంగా కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. ఆకలి అయితే లేదు, అది మధ్యాహ్న సమయం అయింది కానీ ఆకలి కంటే కూడా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్కూల్ డెవలప్ చేసుకుంటే ఎంతో ఆనందం ఉంటుంది. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా, సామాజికంగా వెనకబడ్డటువంటి వాళ్ళు మనమే, అందరం మన పిల్లలే ఇక్కడ వస్తారు కాబట్టి సో వాళ్ళని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం మనందరిపైన మరి ఉంది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో చేద్దాం. మన ఊర్లలో సర్కస్ జరుగుతుంది. సర్కస్ జరిగినప్పుడు ఒక ఆయన 500 చదివిస్తే ఇంకొక ఆయన పక్కన 500 చదివిస్తాడు, 1000 రూపాయలు. చాలా బాగుంటుంది, అది ఎంత చాలా అది ఉంటుంది.
సో ఆ స్ఫూర్తి బడిని బాగు చేసుకోవడంలో కూడా రావాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ ముందుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు శ్రీనివాసులు సారు ఒక కొద్ది 2-3 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత సన్మానం ఉంటుంది. అక్క వీళ్ళందరూ గెలవడం జరిగింది కాబట్టి అనంతరం ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది. 10 నిమిషాలలో ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి మరి ఎంతో ఓపికతోటి ఉదయం 5 గంటలకు మాకన్నా ముందే వచ్చి మరి ఇక్కడ ఇంత ఓపికతో ఉన్నటువంటి ముఖ్యంగా విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందనలు. ఇప్పుడు మన పాఠశాలను ఈ స్థాయిలో నడిపిస్తున్నారంటే మరి గతంలో లక్ష్మయ్య సారు మరి ఎంతో ఉన్నతంగా నడిపించడం జరిగింది. మరి ఈ రోజు అదే స్ఫూర్తితో వచ్చినటువంటి మరి శ్రీనివాసు సార్ కూడా మనకి ఎంతో స్ఫూర్తిగా పనిచేస్తున్నారు. చాలా మంది ఏంటంటే బడి టైంలో మాత్రమే బడి గురించి ఆలోచిస్తారు. 9 to 4 ఆ తర్వాత బడికి సంబంధం ఉండదు. కానీ ఇంటికి పోయిన తర్వాత కూడా బడిలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా పిల్లలకు ఎవరు రాని వాళ్ళకి ఎట్లా డెవలప్ చేయాలనే విధంగా ఆలోచన చేస్తూ మరి సార్ ఎంతో ముందుంటున్నారు. దాంతోపాటు సంగీత మేడం, చందన మేడం కూడా కంప్లీట్ సమయం అంతా కూడా ఇంటి విషయాలన్నీ మర్చిపోయి మరి స్కూల్ పిల్లల్నే తమ పిల్లలుగా భావించి మరి వాళ్ళకి అభివృద్ధిని మరి కాంక్షిస్తూ ఎంతో శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు. మరి ఫలితాలు గురుకుల శిక్షణ రూపంలో వస్తున్నాయి. సో కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తు ఇలాంటి సహకారం ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు సీన్ సార్ను మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మన గ్రామ ప్రథమ పౌరులు శ్రీనివాస్ సార్ గారు, అదేవిధంగా శైలజ మేడం గారు, డిప్యూటీ సర్పంచ్, అదేవిధంగా వార్డు మెంబరు గీత మేడం గారు, మరి పాస్తా రామచంద్రయ్య గారు. రామచంద్రయ్య సార్ మాకు ఎప్పుడు విన్నట్టు ఉంటారు. అదేవిధంగా శ్రీన్ సార్ కూడా, అదేవిధంగా నాతోటి ఉపాధ్యాయులు, మరి నా చిన్నారి బాలబాలికలు పాపం వాళ్ళని చూస్తే భోజన సమయం మించిపోయింది. నీకు 5 నిమిషాల్లో పంపించేస్తాం నాన్న. అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి వాస్తవంగా ఈ హ్యాబిటేషన్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా అదృష్టవంతులు అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మంచి నిబద్ధత కలిగినటువంటి ఉపాధ్యాయులు వస్తున్నారు. గతంలో పనిచేసినటువంటి లక్ష్మీనారాయణ సార్ కావచ్చు, బాలమణి మేడం కావచ్చు, ప్రస్తుతం వాళ్ళతో పాటు వచ్చి ఇక్కడ కొనసాగుతున్నటువంటి వెంకటేష్ సార్, అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి చందన మేడము, సంగీత మేడం కూడా ఎంత యాక్టివ్ అంటే వాళ్ళు 2 days టైం ఇస్తే పిల్లల్ని ఇన్ని కల్చరల్ ప్రోగ్రామ్ నేర్పించారు. ఓన్లీ 2 days. సార్ ఒక 4 days తీసుకుందామంటే వద్దమ్మా, పిల్లలకు పాపం లెసన్స్ కావాలి, మీరు ఎట్లన్నా 2 రోజులు ఉన్నాయి, 2 రోజుల్లో మీరు ఏం చేస్తారో చేయండి అంటే నేను ఇంత ఎక్కువ చేస్తాను అనుకోవాలి. ఇప్పుడు కావాలంటే ఇంకా ప్రోగ్రామ్ ఈవినింగ్ వరకు అది నేర్పించి వాళ్ళకు అవి కూడా ఎట్లా సక్సెస్ఫుల్ గా ఏ ఒక్కటి కూడా మరి ఆ పిల్లల్ని కూడా అంత తక్కువ టైంలో ఎట్లా నేర్పించలేమో. అయితే నేను చిన్నప్పటి నుంచి కూడా బాల్యం నుంచి కూడా చదువు సమయంలో ఓకే మరి, కానీ నాకు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పూర్తి 0, నాకేం లేదు. వీళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు. అందుకే నేను వాళ్ళు ఏం నేర్పిస్తున్నారో కూడా చూడలేదు, కానీ చాలా బాగా నేర్పించిండ్రు. మరి నేను అనుకుంటున్నా ఈ పిల్లలైతే చాలా అదృష్టవంతులు. ఇటు చదువు, ఇటు సహపాఠ్య కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నింటిలో కూడా చాలా మంచిగా నేర్చుకుంటున్నారు. వాళ్ళకి అన్నీ కలిసి వస్తున్నాయి, ఇంకా కూడా వస్తాయి. రేపు గురుకుల సీట్లు కూడా మరి రెట్టింపు ఉత్సాహంతో ఈసారి కూడా ఇంకా ఎక్కువ తీసుకురావాలి. కష్టపడి చదవండి. ఇంకోటి ఇక్కడ తల్లిదండ్రులను కూడా మెచ్చుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. ఎందుకంటే నేను గతంలో వేరే స్కూల్ హ్యాబిటేషన్ చూసినా కానీ ఈ హ్యాబిటేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. పిల్లల తల్లిదండ్రులు మ్యాక్సిమం 80% 10+ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏ యాక్టివిటీస్ అయినా కూడా ఇట్లా చెప్తే సరే మెసేజ్ ఇస్తే వాళ్ళ ఇంటికాడనే పిల్లల్ని ప్రిపేర్ చేసి తోలిస్తున్నారు. అది కూడా వాళ్ళ యొక్క పిల్లలకు కలిసి వచ్చింది. కాబట్టి మరి మనం కూడా ముందు కొనసాగిస్తాము, మీకు ఇంకా మంచి రిజల్ట్స్ ఇస్తాము, మీ పిల్లల భవిష్యత్తుకు మేము తోడుంటామని చెప్పి హామీ ఇస్తూ, ఇంకొకటి అడగంగానే మన స్కూల్ కంప్యూటర్ వితరణ కోసము ముందుకొచ్చి దాతలు ఇచ్చినందుకు రామచంద్రయ్య సార్కి, అదేవిధంగా శైలజ మేడంకి, సర్పంచ్ శ్రీనివాస్ సార్కి, మా ఉపాధ్యాయ బృందం తరఫున, అదేవిధంగా మా విద్యార్థుల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మరి మీరు మాకు ఎల్లవేళలా ఈ విధంగా తోడుగా ఉంటే, మీ సహాయ సహకారాలు ఉంటే మేము ఇలాంటి ప్రోగ్రాంలు ఎంజాయ్ చేస్తాము. పిల్లల్ని కనిపెట్టుకోనుండి వాళ్ళకి ఇంకా మంచి విలువైన విద్యను అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్.
థ్యాంక్ యూ సార్. మరి నిజంగా కూడా ఇట్లాంటి పేరెంట్స్ ఉండడం, ఇట్లాంటి పిల్లలు ఉండడం మరి చాలా అదృష్టం. నేను గతంలో కూడా తుమ్మలపేటలో పనిచేసిన 8 సంవత్సరాలు, ఆడ కూడా ఇంత కష్టపడ్డాం కానీ ఫలితం మాత్రం ఇంత రాలేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మా కష్టానికి, విద్యార్థుల ప్రతిస్పందనకు, తల్లిదండ్రుల సపోర్ట్కి, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దల సపోర్ట్కి, వాళ్ళతో పాటు మాకు కూడా ఒక రకమైనటువంటి గుర్తింపు రావడం జరిగింది, సంతృప్తి ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా భవిష్యత్తులో మనందరం కలిసి స్కూల్ని డెవలప్ చేసుకుందాం. ఇంకా భవిష్యత్తులో మరి గతంలో పిల్లలు స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడారు కానీ మేము ఒక అనుకున్నాం, అన్న ఫోన్ చేసి అలా నేను కూడా స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటాను అని అన్నాడు సీనన్న. నాకు చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలు అంటారు, పేరెంట్స్ కూడా అంటారని. నిజంగా కూడా పేరెంట్స్ కూడా మాట్లాడితే పిల్లలు ఇంకా బాగా నేర్చుకుంటారు. కాబట్టి మరి ఖచ్చితంగా నేను ఇక్కడ అందుబాటులో లేకున్నా కూడా ఆన్లైన్ క్లాసులు పేరెంట్స్ కోసం కూడా స్పోకెన్ ఇంగ్లీష్ పెట్టే విధంగా మరి చేద్దామని సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 10th ఇంటర్ చదివిన వాళ్ళు ఉన్నారు, అందరు పేరెంట్స్. సో వాళ్ళందరూ కూడా సాయంత్రం పూట మీకు వీలైన సమయంలోనే ఆన్లైన్ క్లాసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు నేర్చుకొని పిల్లల్ని మరింత నేర్పే విధంగా, నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఇట్లాంటి ప్రయత్నం ఎక్కడ జరగదు, తల్లిదండ్రులకు ఇంగ్లీష్ క్లాసులు పెట్టడం. సో కాబట్టి మేము కలిసి ఈ ఒక వినూత్నమైన, ఒక ఆదర్శమైనటువంటి కార్యక్రమం చేయాలని ముందుకు తీసుకుపోయాం. మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ, భవిష్యత్తులో ఇంకా ఈ స్కూల్ మరింత ఉన్నత స్థాయికి తీసుకుపోయే క్రమంలో ఎవరికి ఎక్కడ వీలైతే అక్కడ వారి శక్తి మేరకు ప్రయత్నం చేసి ఈ స్కూల్ని ఇంకా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మనము ముందుకు తీసుకెళ్దామని పేరున మరి రిక్వెస్ట్ చేసుకుంటూ, మరి ఇప్పుడు వచ్చినటువంటి అతిథులకు సన్మానాలు ఉన్నాయి కాబట్టి మరి సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. మేడం షాల్వాస్. సార్ వెంకటేశ్వరం చంటి ఇది పట్టుకో సార్ సార్ బంద్ చేయాలా కింద పడిగా సార్